వెల్కమ్ టు అశోక్ కోడ్లింగ్ ఛానల్. అండ్ నా నేమ్ వచ్చేసి బత్తుల అశోక్. అండ్ నేను ఈరోజు నుంచి 30 days పైథాన్ కోర్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫర్ బిగినర్స్ అండ్ లైక్ బీటెక్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నారు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేయాలనుకుంటున్నారు వాళ్ళని ఉద్దేశించుకొని ఓ 30 days పైథాన్ కోర్స్ ఫర్ బిగినింగ్ లెవెల్లో నేర్పించాలనుకుంటున్నాను. సో దాంట్లో డే 1 అండ్ ఫస్ట్ డే వచ్చేసి ఏమేమి ఉంటే సమ్ లైక్ వాట్ ఈస్ పైథాన్ అండ్ ఎక్కడ యూజ్ చేస్తారు, వాటి అప్లికేషన్స్ ఏంటి, అండ్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ఎవరు ఇన్వెంట్ చేశారు, సో ఇలాంటి తెలుసుకొని అండ్ నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ పైథాన్ ఫస్ట్ లైన్ ఆఫ్ పైథాన్ కూడా ఈరోజు రాస్తాం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ గో. సో వాట్ ఈస్ పైథాన్? ఇది సమ్ బేసిక్ క్వశ్చన్ అనమాట. పైథాన్ నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు పైథాన్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి. సో దానికోసమే ఇక్కడ క్లియర్గా నేను డెఫినేషన్ రాసిన చదవండి. పైథాన్ ఈస్ ఎ పాపులర్ హై లెవెల్ అండ్ డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోన్ ఫర్ ఇట్ సింపుల్ సింటాక్స్ అండ్ రీడబిలిటీ. అంటే పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట అండ్ హై లెవెల్. అండ్ వై ఇక్కడ ఎందుకు డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నారంటే, సో మనము కంపేర్ చేసుకుంటే బిఫోర్ దట్ మన సీలో ఎలా ఉంటుందంటే, సీలో మనం బిఫోర్ డిక్లేరింగ్ ఎనీ డేటా టైప్ మనం ముందు దాన్ని డేటా టైప్ మెన్షన్ చేయాలి. లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు సంథింగ్ 10 అన్నాం అనుకోండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 మనం ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేసాం. సో సిలో మనం ఇది డిక్లేర్ చేయాలంటే దాని డేటా టైప్ కూడా మెన్షన్ చేయాలి. సి అనేది ఏంటి? కంప్లీట్లీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. ప్రతిదీ మెన్షన్ చేయాలి, ఈవెన్ సమ్ కామా ఫుల్ స్టాప్తో సహా మనం మెన్షన్ చేయాలి. వేరస్ పైథాన్లోకి వచ్చేసరికి వీ డోంట్ నీడ్ టు మెన్షన్ ఎనీ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా వేరియబుల్ అసైన్ చేయాలనుకోండి, ఏ ఈక్వల్ టు 10 అంటే సరిపోద్ది. ఇదే డైరెక్ట్గా పీవీఎం అని ఉంటుంది, పైథాన్ వర్చువల్ మిషన్. డైరెక్ట్గా రన్ టైంలోనే మనకి తీసేసుకుంటాం. ఏ ఈక్వల్ టు 10 అంటే ఏ అనే వేరియబుల్, ఇక్కడ 10 అనేది మామూలుగా మనం ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూ డైరెక్ట్గా వెళ్ళి ఏలో స్టోర్ అయిపోద్ది అనమాట. నవ్ ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్ ఆఫ్ ఇంట్ టైప్ అనమాట. సో అలాగా. సో అందుకనే పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అర్థమైందా? అండ్ known for its simple syntax and compared to సి, జావా, పైథాన్ అనేది సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ రీడబిలిటీ అండ్ ఈజీగా, అంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం రాసే ప్రతి కోడ్ అనేది క్లియర్గా మనకి రీడబుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్, వెన్ వాజ్ పైథాన్ ఇన్వెంటెడ్? పైథాన్ ఎప్పుడు కనిపెట్టారు? సో క్రియేటర్ వచ్చేసి డిజైన్ బై గుడో వ్యాన్ రసమ్ ఇన్ ద నెదర్లాండ్స్. సో ఈ గుడో వ్యాన్ రసమ్ అనే వ్యక్తి ఈ పైథాన్ని డిజైన్ చేశారనమాట. అండ్ ఇన్వెన్షన్ డేట్ వచ్చేసి, అండ్ పైథాన్ ఈ డెవలప్మెంట్ స్టార్టెడ్ ఇన్ లేట్ 1989 అనే ఇయర్లో స్టార్ట్ చేశారనమాట యాజ్ ఏ హాలిడే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేస్తుండగా ఈ డెవలప్మెంట్ అనేది పైథాన్ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. బట్ మనకి అఫీషియల్ మార్కెట్లోకి ఫస్ట్ అఫీషియల్ రిలీజ్ చేసింది మాత్రం పబ్లిష్డ్ ఆన్ ఫిబ్రవరి 20, 1991. దిస్ ఈస్ ద యాక్చువల్ డేట్ వేర్ పైథాన్ కమ్స్ ఇన్ మార్కెట్. ఓకే. అండ్ ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసి, మనం ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు ఎలాగంటే లైక్ పైథాన్ అనేది స్నేక్ నేమ్ కదా, సో అలానని. సో మామూలుగా అయితే స్నేక్ నేమే, నాట్ దానికి ఏం కాదు. బట్ ఇదేంటంటే ఇట్ వాజ్ నాట్ నేమ్డ్ ఆఫ్టర్ ద స్నేక్, అంటే దాన్ని రిఫరెన్స్గా తీసుకునేది ఇతనేం పెట్టలేదు. ఈ గుడే అతని వ్యక్తికి తనకి ఫేవరెట్ బ్రిటిష్ బీబీసీ కామెడీ షో అని ఉండేది, మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే దీన్ని రిఫరెన్స్గా తీసుకొని అతను తన ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ పైథాన్ అని పెట్టారు అనమాట. సో అలాగా. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసి వేర్ ఈస్ పైథాన్ యూజ్డ్? పైథాన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? నథింగ్ బట్ ఇట్స్ అప్లికేషన్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? మనకు తెలుసు, వెబ్ డెవలప్మెంట్ పైథాన్ యూజ్ చేస్తారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, రీసెంట్గా ట్రెండ్లో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. దీన్ని యూజ్ చేసేది పైథానే.
అండ్ డేటా సైన్స్ అండ్ అనాలిసిస్ అండ్ ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్. సో ఫర్ బిగినర్ లెవెల్స్ ఈ అప్లికేషన్స్ ఏమేమిటో నేర్చుకుంటే చాలు. ఇన్ డెప్త్ వీటి గురించి నేర్చుకోవాలంటే మళ్ళీ ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఇన్ డెప్త్గా చాలా ఉంటుంది అనమాట. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఒక సముద్రం, దీని గురించి నేర్చుకోవాలంటే ఇంక సపరేట్గా నేర్చుకోవడం. డేటా సైన్స్ అనేది ఒక సపరేట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఆటోమేషన్, స్క్రిప్టింగ్, ఇవన్నీ జస్ట్ మనకేంటంటే ఈ అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుంటే చాలా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని సంథింగ్ మనకి ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా ఎంసీక్యూస్లో కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అన్నప్పుడు అట్లీస్ట్ మనకి ఇవి తెలిసి ఉంటే మనం చెప్పొచ్చు అనమాట. అలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ కోడ్ ఇన్ పైథాన్ లైక్ హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలి నేర్చుకున్నాం. ఇట్స్ సింపుల్. అండ్ సిలో అయితే మనకి ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ అనే రెండు మెథడ్స్ ఉండేవి, అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి. వెరజ్ ఇక్కడ అవుట్పుట్ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ ఉంటుంది. ఈ ప్రింట్ ఆఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ ఆర్ మెథడ్ రెండు ఒకటే. అంటే ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చెప్తా క్లియర్గా. ఈ ప్రింట్ ఆఫ్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ నథింగ్. ఈ మధ్యలో మనం కొటేషన్ డబుల్ కోట్స్లో ఏం రాస్తాము, సంథింగ్ హలో వరల్డ్ అని రాస్తాం. సో ఈ కొటేషన్ మధ్యలో ఉండేది స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్ అనేది కొటేషన్ మధ్యలో ఏమైతే ఇస్తామో అది తీసుకెళ్ళి గా మన కన్సోల్ అంటే ఇది కింద ఉంటుంది కదా, దీన్ని కన్సోల్ అంటారు. మనం రాసి ఇక్కడ మనం ఇక్కడ ఈ ప్లేస్ని సోర్స్ కోడ్ అంటాం. ఇక్కడ ఈ ప్లేస్లో రాసిన మొత్తం సోర్స్ కోడ్. ఇక్కడ సోర్స్ కోడ్ని రన్ చేసిన తర్వాత మనకి కన్సోల్లో ఒకటి ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ చేసేదాన్ని ప్రింట్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తే మనకి కన్సోల్లో అక్కడ డబుల్ కోట్స్లో ఏమైతే ఉంటుందో అది డైరెక్ట్గా తీసుకెళ్ళి కన్సోల్లో గా ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం 2 వేస్గా రన్ చేయొచ్చు. కావాలంటే ఇక్కడ రన్ చేసి సింపుల్ కమాండ్ వచ్చేసి పైథాన్ స్పేస్, అక్కడ నేమ్ వచ్చేసి నేను బేసిక్స్ అని ఇచ్చాను. BASICS బేసిక్స్ డాట్ .py అంటే పైథాన్ ఫైల్స్కి మనం సేవ్ చేసేటప్పుడే డిఫాల్ట్ .py అని ఇస్తాం, అంటే అది పైథాన్ ఫైల్ అనమాట. జావా అయితే .java, సి అయితే .c అలాగా. అర్థమైందా? సో వచ్చేసిందా చూడండి. అలా లైక్ ప్రింట్ ఆఫ్ అనేది అవుట్పుట్ మెథడ్ అనమాట. అక్కడైతే మనం డబుల్ కోట్స్లో ఏమైతే రాస్తామో అది తీసుకెళ్ళి యాస్టీజ్గా అక్కడ కన్సోల్ ప్రింట్ అయ్యింది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ ఇన్ పైథాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రతి కోడ్ రాసే ప్రతి ముందు మనకి పైథాన్లో వేరియబుల్ అంటే ఏంటో తీసుకోవాలి. సింపుల్. వేరియబుల్ ఈజ్ లైక్ స్టోరేజ్ కంటైనర్ అనమాట. అంటే మనం కోడ్ రాసేటప్పుడు మనకి డిఫరెంట్ డేటాతో వర్క్ చేస్తాం అనమాట. ఆ డేటా మొత్తాన్ని మనం దాంట్లో స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసేదాన్ని మనం వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A=10 అనుకో, లైక్ 10 ఈజ్ ఎ నెంబర్, నథింగ్ బట్ ఇట్స్ ఎ డేటా స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ నేమ్ కాల్డ్ A అనే దాంట్లో స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ అనే దాంట్లో నేను ఒకటి నేమ్ స్టోర్ చేస్తాను, అశోక్ అనేది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనేది ఒక డేటా అనమాట. ఆ డేటాని తీసుకెళ్ళి నేను ఇక్కడ స్టోర్ చేశాను అనమాట. స్ట్రింగ్ అనే వేరియబుల్ స్టోర్ చేశాను. సో అర్థమైందా? వేరియబుల్స్ ఆర్ స్టోరేజ్ కంటైనర్స్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉంటాయి పైథాన్లో. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ వేరియబుల్ నేమ్ అనేది నెంబర్స్తో స్టార్ట్ అవుతుంది, లైక్ 1 సంథింగ్ A ఆర్ 345B, లైక్ అలాగా. ముందు అనేది ఎర్రర్ మనకి చూడండి, ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది. అంటే వేరియబుల్ నేమ్స్ డోంట్ స్టార్ట్ విత్ నెంబర్స్తో అస్సలు స్టార్ట్ అవ్వకూడదు. అండ్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ దేనితో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, లైక్ A=10 అనుకోవచ్చు, ఆర్ A=B=20 అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇంకో రూల్ వచ్చేసి పైథాన్ ఈజ్ ఏ కేస్ సెంటర్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నేమ్. సో ఇవి రెండు యాక్చువల్గా మనకు తెలుసు, నేమ్ అండ్ సేమ్. బట్ ఫస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఉంది, ఇక్కడ ఉంది. ఇవి రెండు అనేది 2 డిఫరెంట్ వేరియబుల్స్. అర్థమైందా? అంటే కేస్ సెన్సిటివ్ అనమాట. ఇప్పుడు
ఈ వేరియబుల్స్ అండ్ ప్రింట్ ఆఫ్ మెథడ్ని యూజ్ చేసి మనం ఒకటి రాదు సింపుల్గా ఏదో ఒక కోడ్ రాద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అనే వేరియబుల్ తీసుకున్నాం. సో మన సంథింగ్ ఎస్ ఈక్వల్ టు సంథింగ్ స్ట్రింగ్ తీసుకోండి. సో ఇప్పుడు ఇవి రెండింటిని మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ కామా ఎస్ ఇలా అని రాసుకోవచ్చు మనం, లేకపోతే కిందనే సపరేట్గా రాసుకోవచ్చు మన ఇష్టం. సింపుల్. కన్సోల్లోకి వెళ్ళి సేమ్ అప్ యారో కొడితే మనకి సేమ్ అదే వచ్చేసింది అనమాట. కమాండ్ వచ్చేసిందా చూడండి, 10 అశోక్ లైక్ అలాగనమాట. క్లియర్. సో వేరియబుల్స్ అండ్ ప్రింట్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి ఇలా ప్రింట్ చేస్తాం అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా అంటే డేటా టైప్స్ ఏమేమి డేటా టైప్స్ అంటే అవి ఎలా రన్ అవుతాయి, సో ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్దాం. సో థ్యాంక్ యూ ఫర్